పాత్రికేయ మిత్రులకు స్వాగతం తెలుపుతూ రేపు జరగబోయేటటువంటి 5వ తారీఖు నాడు ఈ ఎస్ఎల్వి గ్రీన్ మెడోస్లో జరిగే హైందవ శంఖారావంకు సంబంధించి ముందస్తుగా ఒక పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ సమావేశంలో వేదిక పైన ఉన్నటువంటి పెద్దలను పరిచయం చేస్తాను. మన మధ్య ఉన్నవారు మాన్యశ్రీ గోకరాజు గంగరాజు గారు. వీరు విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ ఉపాధ్యక్షులు. అదేవిధంగా ఈ యొక్క హైందవ శంఖారావంకు సభాధ్యక్షులు కూడా వారే మార్గదర్శనం చేస్తున్నారు. అదేవిధంగా వారికి ఎడంవైపున ఉన్నటువంటి వారు మాన్యశ్రీ గుమ్మళ్ళ సత్యం గారు. వారు క్షేత్ర సంఘటనా కార్యదర్శి. వారు ఈనాటి ఈ సమావేశంలో పత్రికా విలేకరుల సమావేశంలో వారు తీసుకుంటారు. అదేవిధంగా వారికి ఎడంవైపున ఉన్నటువంటి వారు శ్రీ తనికెళ్ల సత్య రవికుమార్ గారు, విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి. అదేవిధంగా హైందవ శంఖారావం యొక్క కన్వీనర్ వారు. అదేవిధంగా గుమ్మళ్ళ సత్యం గారిది క్షేత్రం అంటే 2-3 రాష్ట్రాలు కలిపి ఒక క్షేత్రంగా వ్యవహరిస్తాము. మనకు ఈ యొక్క క్షేత్రాన్ని భాగ్యనగర క్షేత్రం అంటాము. భాగ్యనగర క్షేత్రంలో తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి 2 ప్రాంతాలు మొత్తం కలిపి క్షేత్రంగా వ్యవహరిస్తాము. ఆ క్షేత్ర సంఘటనా మంత్రి. అదేవిధంగా శ్రీ ఒబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు గారు విశ్వ హిందూ పరిషత్ ప్రాంత అధ్యక్షులు వారు. అదేవిధంగా వారికి కుడివైపున ఉన్నటువంటి వారు శ్రీ ఎక్కలి రాఘవులు గారు. వారు కేంద్రీయ కార్యకారిణి సదస్యులు. విజయవాడ కేంద్రంగా దేశమంతటా పర్యటన చేస్తుంటారు. ఆ చివరన ఉన్నటువంటి వారు శ్రీ దుర్గాప్రసాదరాజు గారు. వారు విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కోశాధికారి. అదేవిధంగా ఈ యొక్క హైందవ శంఖారావం యొక్క కోశాధికారి కూడా వారు. నా పేరు ఎస్ ప్రాణేష్, విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సహకార్యదర్శిని. ఈ సమావేశాన్ని మాన్యశ్రీ గుమ్మళ్ళ సత్యం గారు తీసుకుంటారు. మొదటగా గోకరాజు గంగరాజు గారు మాట్లాడతారు. తర్వాత సత్యం గారు విషయాలను తెలియజేస్తారు. జై శ్రీరామ్. మనందరికీ తెలుసు, రేపు ఆదివారం 5వ తారీఖున ఒక బ్రహ్మాండమైన సమావేశాన్ని హైందవ శంఖారావం నినాదంతో గన్నవరం దగ్గర ఉన్న స్థలంలో ఈ కార్యక్రమం జరగబోతోంది. ఇక్కడ చాలా విశాలమైన స్థలంలో సుమారు 30 ఎకరాల్లో సభాస్థల నిర్వహించడం జరిగింది. సుమారు 3500 బస్సుల్లో మరి హిందూ బంధువులంతా రావటం జరుగుతుంది. అంతేకాకుండా సుమారు 7 రైళ్లు కూడా వేయటం జరిగింది. వారికి కావలసిన సౌకర్యాలంతా చేయటం జరిగింది. అనేక వేల మంది కార్యకర్తలు దీంట్లో పాల్గొని వారి వారి డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఈ కార్యక్రమం సజావుగా జరగాలి, ఏ ఇబ్బంది లేకుండా జరగాలనే ఉద్దేశంతో జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, దేవాలయాల పరిస్థితి బాగోలేదు, ప్రభుత్వాలు చేతిలో ఉన్నాయి, దానిని విముక్తి చేసే విధంగా ఈ శంఖారావం దేశవ్యాప్తంగా, ఇది ఆంధ్ర రాష్ట్రంలో మనం మొదలు పెడుతున్నాం ఈ కార్యక్రమం. దీని తర్వాత దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. తద్వారా విశ్వ హిందూ పరిషత్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. తద్వారా ప్రభుత్వాలు దిగివచ్చి అందరికీ ఉన్న మిగతా వ్యవస్థలకు ఉన్న స్వేచ్ఛ హిందువులకు కూడా ఉండే విధంగా ఉండాలి. మనందరికీ తెలుసు, దేవాలయాలు ఏ విధంగా మరి జరుగుతున్నాయో, దారుణాలు జరుగుతున్నాయి. అవన్నీ జరగకుండా ఉండాలంటే మరి ఏ చర్యలు తీసుకోవాలనే ముసాయిదా కూడా తయారు చేయడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో దేవాలయాలు పూర్తిగా హిందూ
భక్తుల చేతిలో ఉండే విధంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. తప్పకుండా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తప్పకుండా అందరూ వీలైనంత వరకు సమయం మారటం సుమారు 12 గంటలకి ఈ కార్యక్రమం మొదలవుతుంది. దీనికి అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సత్యం గారు వారు ఈ యొక్క దీన్ని తీసుకుంటారు. पहले मैं हिंदी में बताता हूँ, बाद में हमारा प्रांत कन्वीनर या सम्मेलन का कन्वीनर तेलुगु में बताएगा. जो विश्व हिंदू परिषद हिंदू मंदिरों को सरकारी नियंत्रण से मुक्त करके एक स्वायत्त धार्मिक मंडली को सौंपना, मंदिर निर्माण का एडमिनिस्ट्रेशन स्वायत्त मंडली को सौंपना, इसके लिए देश भर में विश्व हिंदू परिषद एक राष्ट्रीय आंदोलन चला रहे. सितंबर 30 को लास्ट 2024 सितंबर 30 को पूरा देश भर में सभी राज्यों में राज्यपालों को एक ड्राफ्ट सौंप दिया. जो मंदिरों के जैसा चर्चों के ऊपर सरकार का नियंत्रण नहीं है, मस्जिदों के ऊपर सरकार का नियंत्रण नहीं है, वैसा हिंदू मंदिरों के ऊपर भी सरकार का नियंत्रण नहीं रहना. एक ऑटोनमस बॉडी को मंदिर का निर्माण देना, ऐसा बोल के सभी राज्यपालों को हम सितंबर 30 तारीख को विज्ञापन दे दिया. उसके अंतर्गत एक राष्ट्रीय आंदोलन हम शुरू कर रहे. वो राष्ट्रीय आंदोलन के अंतर्गत आंध्र प्रदेश में जनवरी 5 तारीख को एक बड़ा विशाल जनसभा हैंदव शंकारावम के नाम पर एक बड़ा जनसभा निर्माण कर रहे. इसमें हमारा विश्व हिंदू परिषद का अखिल भारतीय अध्यक्ष माननीय आलोक कुमार जी, वैसे श्री राम जन्मभूमि मंदिर तीर्थ क्षेत्र ट्रस्ट का कोषाध्यक्ष पूज्य श्री गोविंद देव गिरी महाराज जी, विश्व हिंदू परिषद का संगठन महामंत्री मिलिंद परांडे जी, वैसे आंध्र प्रदेश में जो है संतगण सभी लोग इस कार्यक्रम में भाग ले रहे. और आंध्र प्रदेश में सभी गांवों से भी लाखों संख्या में यहाँ उपस्थित होने वाले हैं. वहाँ एक ही हमारा डिमांड जो है मंदिर निर्माण, मंदिर जो चलाने के लिए एक धार्मिक मंडली को सौंपना. इसके संदर्भ में भी लास्ट मंथ हम हमारे संगठन महामंत्री और गंगाराजू के नेतृत्व में यहाँ के मुख्यमंत्री को मिलके एक प्रारूप भी दिया. जैसा मॉडल ड्राफ्ट जो है वो मॉडल ड्राफ्ट ने देश भर में जो बड़े बड़े विद्वानों को, जजेस के, महंतों का सुझाव लेकर विश्व हिंदू परिषद ने एक ड्राफ्ट बनाया. वो ड्राफ्ट को हमारे मुख्यमंत्री को सौंप दिया था. वो उसी संदर्भ में एक जन आंदोलन के भाग में राष्ट्रीय आंदोलन के हिस्से के अंतर्गत एक बड़ा सभा, विशाल जनसभा हैंदव शंकारावम 5 तारीख को हम कर रहे. हमारे डिमांड्स के बारे में तेलुगु में हमारा रवि कुमार जी, जो हमारा 5 डिमांड्स जो है एक स्वायत्त मंडली को देना और मंदिर निर्माण में जो विधर्मी लोग हैं उन लोगों को निकालना और पूजा व्यवस्था सुव्यवस्थित रखना और पॉलिटिकल लीडर्स को ट्रस्ट बोर्ड में नहीं रखना, ऐसा हमारा डिमांड्स जो है वो डिमांड्स सरकार के सामने रख रहे और उसको इम्प्लीमेंट करने के लिए सरकार से अनुरोध करने के लिए जनसभा हम कर रहे. जय श्री राम. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన విజయవాడ సమీపంలో విమానాశ్రయం గన్నవరం విమానాశ్రయం ఎదురుగుండా ఉన్న కేశరపల్లిలో ఎస్ఎల్వి లైలా గ్రీన్ మీడోస్ ప్రాంగణంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, విశ్వ హిందూ పరిషత్ చరిత్రలో కూడా ఇది ఒక సువర్ణ ఘట్టం కాబోతోంది. జనవరి 5 అయోధ్య ఆలయ నిర్మాణం కోసం ప్రయత్నం చేసాం, ఉద్యమం చేసాం, దేశం మొత్తం ఏకత్రితం చేశాం. అది అయోధ్య ఆలయానికి సంబంధించిన ఉద్యమం. అమర్నాథ్ ఉద్యమం చేశాం, అది అమర్నాథ్ దేవాలయానికి సంబంధించినటువంటి ఉద్యమం. రామసేతు ఉద్యమం చేశాం,
రామసేతు నిర్మాణాన్ని ధ్వంసం చేయకుండా ఆపడం కోసం చేసిన ఉద్యమం. కాబట్టి ఈరోజు చేస్తున్న ఉద్యమము యావత్ భారతదేశంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యావత్ భారతదేశంలో విస్తరించి ఉన్నటువంటి హిందూ దేవాలయాల యొక్క స్వయం ప్రతిపత్తి మహోద్యమం. ఒక రకంగా చెప్పాలంటే ఇది మరో ధార్మిక స్వతంత్ర పోరాటానికి నాంది జనవరి 5వ తారీఖున విజయవాడలో జరగడం అన్నది ఆంధ్రప్రదేశ్ అదృష్టంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఇది యావత్ భారతదేశంలో ఉన్న దేవాలయాలకి స్వతంత్రం రావాలని మనం కోరుకోవడం ఉద్దేశం అధికార వికేంద్రీకరణ కాదు. మనదైనటువంటి శ్రద్ధా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, దేవాలయాలు కానీ, పురాణ గ్రంథాలు కానీ, గోమాతలు కానీ, ఈ భూమాత కానీ, మాతృమూర్తులు కానీ, ఇవి అత్యంత శ్రద్ధా కేంద్రాలు, సంస్కార కేంద్రాలు. ఇవి మనకి ఈ మానబిందువులు, ప్రాణబిందువులు ఇవి మనకి. కాబట్టి వీటిని సంరక్షించుకోవడం కోసం ఆనాడు బలిదానాలు చేశారు. దీనికోసం హిందువులు ఆత్మార్పణ చేశారు. కరకు బుల్లెట్లకు బలైపోయారు. లాఠీ తుపాకీ దెబ్బలకు ప్రాణాలు వదిలేశారు. ఉరికంబాలెక్కి ఊపిరి పూలు విడిచారు. ఇన్ని చేయడానికి కారణం కేవలం అధికారం పొందడం కోసం కాదు, ఈ దేవాలయాల్ని, ఈ సంస్కృతిని, ఈ ధర్మాన్ని కాపాడుకోవాలని. కానీ 77 సంవత్సరాలైనా రాజ్యాంగంలో 12, 25, 26 అధికరణలు దేవాలయ వ్యవస్థలోకి ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు, ఆదాయాన్ని స్వాధీనం చేసుకోకూడదు అని చెబుతున్నా వాటన్నిటినీ పక్కన పెట్టి హిందూ దేవాలయాల్ని 77 సంవత్సరాలుగా లూటీ చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఉద్యమం కాదని మా కేంద్రీయ ఉపాధ్యక్షులు మాననీయ గంగరాజు గారు ప్రస్తావన చేశారు. ఇది యావత్ భారత జాతికి సంబంధించిన ఉద్యమం. ఈ అంకురార్పణ ఆనాడు అయోధ్య ఉద్యమం జాతీయ స్థాయిలో చేస్తున్న అంకురార్పణ బీహార్లో జరిగింది. బీహార్లో సీతామండి నుంచి అయోధ్య వరకు రామ జానకి రథయాత్రల ద్వారా ఉద్యమం ప్రారంభమైంది. అదే ఈ కంచి స్వామీజీని అరెస్టు చేసినప్పుడు ఉద్యమం ఇచ్చాపురంలో ప్రారంభించాం. అక్కడి నుంచి కంచి వరకు ఉద్యమం నడిచింది. అలాగే దేవాలయ సంరక్షణ ఉద్యమం చేశాం, 7 కొండలను నిలబెట్టుకోవడం కోసం. ఇలా ప్రతి కార్యక్రమము అది ఎంత పెద్ద ప్రయాణమైనా మొదటి అడుగుతో ప్రారంభం కావాలి. కాబట్టి ఈవేళ భారతదేశంలో హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి సాధించే ధర్మ స్వతంత్ర పోరాటానికి మొదటి అడుగు విజయవాడలో పడుతున్నది. దీనికి ఆలంబనగా మన సత్యంజీ చెప్పారు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల గవర్నర్లని కలిసి ఈ స్వయం ప్రతిపత్తిని అందించండి దేవాలయాలకి, ఇది సెక్యులరిజానికి విరుద్ధము. ఒక దేవాలయానికి ₹1 డబ్బు ఇమ్మంటే ఇది రిలీజియస్ కార్యక్రమాలకి ఇవ్వమని చెబుతున్నారు. కానీ పాస్టర్లకి, ముల్లాలకి డబ్బులు ఇస్తున్నారు. కానీ ఇక్కడ దేవాలయానికి వచ్చాడు, జీర్ణమైపోయింది దేవాలయం నిర్మించుకుంటామని చెప్పంటే ప్రభుత్వం ₹1 ఇవ్వడం లేదు. ఈ అర్చకులు ఎవరికైనా ఒక దక్షిణ ఇవ్వాలంటే అది ఎండోమెంట్ హుండీ నుంచి మాత్రమే ఇస్తున్నారు, ప్రజల పన్నుల నుంచి ఇవ్వడంలా. కానీ బెతలహాం యాత్రకి, జెరూసలం యాత్రకి భారతదేశం మొత్తం నుంచి ప్రజలు కడుతున్న పన్నుల నుంచి అందిస్తున్నారు. ఈ వ్యవస్థ మారాలి. సెక్యులరిజం అంటే హిందువులు ఉపేక్షించేయడము, సెక్యులరిజం అంటే అన్య మతాలకి సౌకర్యాలు అందించేయడము, ఇది కాదు సెక్యులరిజం. ఏ మతాన్ని జోక్యం చేసుకోకపోవడము, ఏ మతానికి తాంబూలాలు ఇవ్వకపోవడము, వాళ్ళ మతాల్ని వాళ్ళు నిర్వహించుకునే స్వేచ్ఛనివ్వడము, ఇది జరగకపోవడాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా పరిగణిస్తోంది. పూజ్య స్వామీజీలు, ధర్మాచార్యులు అనుగ్రహంతో, వారి యొక్క మార్గదర్శనంలో ఈ ధర్మ పోరాటం ప్రారంభమైంది. అది గవర్నర్లకి విజ్ఞాపన పత్రం ఇవ్వడంతో ప్రారంభమైంది. అది భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో గవర్నర్లకు విజ్ఞాపన పత్రం ఇచ్చాం. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇది ప్రారంభించడానికి కావలసిన వాతావరణం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డూ ప్రసాదించింది. కాబట్టి అపవిత్రమైంది అన్న ఆ తిరుమల వెంకటేశ్వరుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడని ఎంత గర్వపడతామో, ఆ తిరుమల లడ్డు అపవిత్రమైంది అని మన ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు అంత వేదనకు గురయ్యాము, అంత అవమానంగా భావించాము. కాబట్టి ఇది జరిగిందా లేదా నిర్ధారణ జరుగుతుంది, దానికి సంబంధించిన న్యాయ విచారణ జరుగుతుంది. దాని జోలికి విశ్వ హిందూ పరిషత్ వెళ్ళడంలా. కానీ అది ప్రేరణ కలిగింది ప్రజలలో, హిందువుల్లో ఆ వచ్చిన స్పందన. ఇది సరైన సమయము దేవాలయాల విముక్తికి. దేవాలయాల భూములు అమ్మేశారు, మిన్నకుండిపోయాము. దేవాలయ ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు, మిన్నకుండిపోయాము. దేవాలయ ఆభరణాలు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, మాయమైపోతున్నాయి, మిన్నకుండిపోతున్నాము. దేవాలయాల్లో ఉన్నటువంటి ఆదాయం ప్రజాపాలన కార్యక్రమాలకు వినియోగించేస్తున్నారు, మిన్నకుండిపోతున్నాము. దేవాలయాల్లో అన్యమతస్తులు చేరిపోతున్నారు, మిన్నకుండిపోతున్నాము. దేవాలయ ట్రస్టులు నాస్తికులు వచ్చేస్తున్నారు, దాన్ని కూడా మిన్నకుండి ఊరుకుంటున్నాము. చివరికి రాజకీయ క్షేత్రంగా మారిపోతున్నాయి దేవాలయాలు, రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోతున్నాయి, ఒక వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి. 10,000 రూపాయల టికెట్లు, 500 టికెట్లు, డబ్బు ఇస్తేనే దర్శనం, వేగంగా దర్శనం డబ్బుతోనే సాధ్యం అనే వాతావరణానికి దేవాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. దేవాలయ భూములు 60% భారతదేశంలో అన్యాక్రాంతం అయిపోతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 27,000 ఎకరాలు దేవాలయ భూములు అన్యాక్రాంతమైపోయాయి. వీటన్నిటికీ ఎప్పటికి పరిష్కారం రావాలి? మొత్తము తగలబడిపోయి దేవాలయ వ్యవస్థ నాశనం చేసిన తర్వాత కళ్ళు తెరిచినా సాధించేది ఏముండదు. కాబట్టి హిందూ సమాజం అర్థం చేసుకుంది. ఇవాళ దీనితో పాటుగా ఈ సభను నిర్వహించడంలో మరొక ప్రధానమైన ఉద్దేశము దేవాలయాల మీద దాడులు, దేవాలయ విగ్రహాల మీద దాడులు, దేవాలయాల్ని అపవిత్రం చేయడము, వినాయకుడికి మానవ మలం పూయడము, విగ్రహాల్ని పెట్రోల్ పోసి తగలబెట్టడము, యంత్రాలతో శిరస్సులు రామతీర్థంలో ఖండించడము, ఒకే రోజు 19 దేవాలయాలు కూల్చేయడము, రథాలు తగలబెట్టడము, హిందూ సమాజం మీద దాడులు చేయడము, పెడనలో, వీకోటలో, నందవరంలో, బొబ్బిలిలో, మదనపల్లిలో అనేక చోట్ల హిందువుల మీద దాడి చేస్తే హిందూ సమాజం బాధితులుగా ఉంటే ఆ జరిగిన దాడిని మీడియాలో పెట్టారు, సోషల్ మీడియాలో అని చెప్పి హిందువుల మీద కేసులు పెడతారు. దాడి చేసిన వాళ్ళకి రాజకీయ నాయకులు, పోలీసులు, ప్రభుత్వాలు ఆశ్రయాలు ఇస్తాయి. కాబట్టి ఈ వాతావరణం మారడం కోసము, హిందువుల్లో వచ్చిన చేతని ఇది నిలబెట్టడం కోసము, హిందువుల్ని తమను రక్షించుకోవడము, ప్రభుత్వం రక్షించుకునే దిశలో ఆలోచించజేయడము ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. దీనికోసం 2 రకాలుగా ఈ కార్యక్రమాలు చేశాము. ఒకటి జనజాగరణ కార్యక్రమము, 2 జన సమీకరణ కార్యక్రమము. జన సమీకరణ కార్యక్రమంలో భాగంగా 3 లక్షల పైన ఇక్కడికి హిందువులందరూ కూడా చేరుకుంటున్నారు 5వ తారీఖున. ఇందాక మా అధ్యక్షుల వారు చెప్పినట్టు, గంగరాజు గారు చెప్పినట్టు స్పెషల్ ట్రైన్స్లో వస్తున్నారు. సుమారు 4,800 బస్సుల్లో వస్తున్నారు, 10,000 కారుల్లో వస్తున్నారు. దాంతోపాటుగా సుమారు 15 నుంచి 18,000 మోటార్ సైకిల్ మీద వస్తున్నారు. ఇలా 3 లక్షల మంది ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రతి హిందువు తన వైయక్తంగా తన ఖర్చు తాను పెట్టుకుని ఇక్కడికి వస్తున్నాడు. కాబట్టి మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళకి భోజనం ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి వాళ్ళ ఖర్చు వాళ్ళు పెట్టుకుని వస్తున్నారంటే ఎంత పట్టుదలతో హిందూ సమాజం ఉంది, ఇది ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకుంటాయని భావిస్తున్నాము. ఈ మరొకసారి చెబుతున్నాము, ఇది జాతీయ ఉద్యమము. ఈ జాతీయ ఉద్యమం అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ జరుగుతుంది, తమిళనాడు జరుగుతుంది, జమ్మూ కాశ్మీర్ కూడా జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో కార్యక్రమం పూర్తయ్యాక పూర్తి కార్యాచరణతో ముందుకు వస్తాము. మా క్షేత్ర సంఘటన కార్యదర్శి గారు చెప్పారు, మన ముఖ్యమంత్రి గారిని కలిసాము నవంబర్ 7వ తారీఖున. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న చట్టాన్ని సవరణ చేయాలో నమూనా డ్రాఫ్ట్ వారికి ఇచ్చాము. లీగల్ అడ్వైస్ తీసుకోమని చెప్పాము. కాబట్టి ఇంకా ఆలోచించే ఉపేక్షించే అవకాశం లేదు. హిందూ సమాజాన్ని 77 సంవత్సరాలు అణిచిపెట్టి ఉంచారు. ఇది ఇక చెల్లదు. హిందూ సమాజానికి వాళ్ళ దేవాలయాలు వాళ్ళకి అప్పగించాలి. కాబట్టి అప్పగిస్తే మేము నిర్వహించుకోగలరా? ఖచ్చితంగా నిర్వహించుకోగలం. అయోధ్య సాక్షి. కాబట్టి ప్రభుత్వం నిర్వహించడం లేదు. 1,20,000 మంది వచ్చిన 30 నిమిషాల్లో దర్శనం చేయిస్తున్నాం. ఏ టికెట్లు లేవు, విఐపి లేదు, బ్రేక్ దర్శనాలు లేవు, ప్రసాదానికి డబ్బులు లేదు, లేకపోతే చెప్పులు పెట్టుకుంటే డబ్బులు లేదు, సెల పెట్టుకుంటే డబ్బులు లేదు, బ్యాగ్ పెట్టుకుంటే డబ్బులు లేదు. అన్నీ ఫ్రీ. అయోధ్యలో 20 నిమిషాల్లో 1,00,000 మంది దర్శనం. ఇది హిందువులు నిర్వహించుకుంటే ఉండే విధానము. ఇది అన్ని దేవాలయాల్లో రావాలి. అదే నిజమైన సెక్యులరిజం అవుతుంది అన్న ఉద్దేశంలో ఈ కార్యక్రమం తీసుకున్నాము. 3 లక్షల మంది ఇక్కడికి వస్తున్నారు. 25 లక్షల కుటుంబాలు మేము సంపర్కం చేశాము. ఎంత భవ్యమైన వాతావరణం రావడానికి ఒక పేపర్ ప్రకటన, మీడియా ప్రకటన కారణం కాదు. ప్రతి ఇంటికి వెళ్ళాము, ప్రతి గల్లీని కలిసాము, ప్రతి ఇంటికి కరపత్రం ఇచ్చాము, ప్రతి ఇంటిలో ఒక స్టిక్కర్ అంటించాము. 25 లక్షల కుటుంబాలంటే సుమారుగా ఇంటికి నలుగురిని చూసుకున్న 1 కోటి మందిని జనజాగరణ చేశాము. 3 నెలల కష్టం జనవరి 5న ప్రతిబింబించబోతోంది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు వచ్చి పాల్గొనాలని, మన దేవాలయాలను మనం రక్షించుకోవాలని, మన యొక్క స్వతంత్ర సమరయోధులు మనకి ఇచ్చినటువంటి స్వతంత్ర ఫలాలు నిర్వీర్యం కాకుండా చూసుకోవాలని. కాబట్టి ధర్మం ఉన్నప్పుడే ప్రపంచంలో శాంతి ఉంటుంది. కాబట్టి ధర్మానికి మూలం దేవాలయాలు. కాబట్టి ఈ దేవాలయ ఉద్యమాన్ని విశ్వ హిందూ పరిషత్ స్వీకరించింది. దీనికోసం అనేక ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా యావత్ సమాజానికి మేము ఒక పిలుపిస్తున్నాము. అన్ని దారులు హైందవ శంకారామం వైపు జనవరి 5వ తేదీన. కాబట్టి వ్యక్తిగతమైన పనులు ఉన్నవాళ్ళు అవకాశం ఉంటే జనవరి 5వ తేదీన విజయవాడ వ్యక్తిగత పనులు మీ ప్రయాణాలు మానుకునే అవకాశం ఉంటే అది ప్రయత్నం చేయండి. కాబట్టి రైళ్లు కిక్కిరిసిపోయి ఉంటాయి, బస్సులు కిక్కిరిసిపోయి ఉంటాయి, ట్రాఫిక్ మొత్తం కిక్కిరిసిపోయి ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న మేరకి జనవరి 5వ తేదీన వ్యక్తిగతమైన ప్రయాణాలని కొంచెం తగ్గించుకోవాలి. అదే ట్రాఫిక్ విషయంలో కూడా పోలీసులు అన్ని వివరాలు అందిస్తారు. ఆ ట్రాఫిక్ మళ్లింపులు చేసినటువంటి విషయాన్ని కూడా, జాతీయ రహదారులకు సంబంధించిన విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇది ప్రజల అసౌకర్యం కోసం కాదు, హిందువుల యొక్క హక్కుల్ని పరిరక్షించుకోవడం కోసం చేస్తున్న కార్యక్రమం. కాబట్టి జనవరి 5న అందరినీ రమ్మనమని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని అన్ని మండలాల నుంచి వస్తున్న సమాచారం మాకు అందింది. అన్ని పంచాయతీల నుంచి వస్తున్న సమాచారం, అన్ని జిల్లాల నుంచి వస్తున్న సమాచారం మాకు అందింది. కాబట్టి ఎవరు ఏ విధంగా ప్రయాణం చేస్తున్నారో అన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయి. బైక్ మీద వచ్చే కార్యకర్త బైక్ నెంబర్లతో సహా పంపించారు.
కారు వివరాలు వచ్చాయి, బస్సులు, ట్రైన్స్ వివరాలు వచ్చాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో మీడియా మిత్రుల్ని, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులను అందరినీ కూడా సవినయంగా ప్రార్థిస్తున్నాము. దేశం కోసం మరొక పోరాటం జరుగుతోంది. ఇది వ్యక్తిగతమైనటువంటి ఎజెండా కాదు, ఇది దేశానికి, ధర్మానికి, దేవాలయాలకి సంబంధించిన ఎజెండా. కాబట్టి అందరూ కూడా సహకరించండి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేస్తున్నది కాదు, ప్రభుత్వాలకి ఘనమైన వాణిని వినిపించడం కోసం చేస్తున్న ప్రయత్నము. ఇది విజయవాడలో సక్సెస్ అయితే మొత్తం దేశం మొత్తం కూడా ఇది సక్సెస్ అవుతుంది. తొలి అడుగు విజయవాటికలో పడుతోంది. కాబట్టి తల్లి కనకదుర్గమ్మ తల్లి అనుగ్రహం మాకు నిండుగా ఉందని మేము భావిస్తున్నాము. ఆ రకంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము. మిగిలినటువంటి ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు మా ఈ కార్యక్రమం యొక్క కోశాధ్యక్షులు, అలాగే మా ప్రాంత కోశాధ్యక్షులు మాననీయ శ్రీ దుర్గాప్రసాద్ రాజు గారు వివరిస్తారు. జై శ్రీరామ్. ఈ హైందవ శంకరావ సభ కోసం దాదాపుగా సభా ప్రాంగణం 30 ఎకరాల పరిధిలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 150 ఎకరాల పరిధిలో పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకి 4 దారుల్లో వచ్చేలాగా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా దక్షిణాంధ్ర జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు గుంటూరు దాటిన తర్వాత కనకదుర్గ వారధి మీదుగా రామవరపాడు రింగు గోడవల్లి దాటి కేసరపల్లి జంక్షన్కి చేరుకుంటారు. ఇది రూట్ నెంబర్ 1గా పరిగణించడం జరుగుతుంది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు ఏలూరు, గన్నవరం నుంచి ఇక్కడ కేసరపల్లి జంక్షన్కి చేరుకుంటారు. ఇది రూట్ నెంబర్ 2గా పరిగణించడం జరిగింది. అలాగే సాగర్మాల రోడ్లో నుంచి మచిలీపట్నం, కంకిపాడు మీదుగా, పునాదిపాడు మీదుగా, ఉప్పులూరు మీదుగా కేసరపల్లి చేరుకుంటారు. ఇది రూట్ నెంబర్ 3గా పరిగణించడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంగణం నుంచి మన విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి ముస్తాబాద్ మీదుగా కేసరపల్లి చేరుకునే దారిని రూట్ నెంబర్ 4గా పరిగణించడం జరిగింది. ఈ అన్ని 4 దారుల్లోనూ కూడా 4 చోట్ల కారు, బైకు, బస్సు అన్నిటికీ పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ప్రతి పార్కింగ్ దగ్గర నుంచి కూడా సభా ప్రాంగణానికి చేరుకునే మధ్యలో అన్నప్రసాద కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ప్రతి ప్రాంగణంలోనూ కూడా 50,000 మందికి భోజన సౌకర్యం ఉండేలాగా ప్రతి అన్నప్రసాద కేంద్రంలోనూ ఒక 30 కౌంటర్లతోటి మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సభా వేదిక మీద కూడా ప్రతి గ్యాలరీ 50 గ్యాలరీలుగా సభా ప్రాంగణాన్ని డివైడ్ చేసి ప్రతి గ్యాలరీలోనూ కూడా ఒక 15 మంది ప్రబంధకులు ఉండేలాగా, అలాగే గ్యాలరీ మొత్తం మీద 750 మంది ప్రబంధకులు, అలాగే భోజన ఏర్పాట్ల దగ్గర ప్రబంధకులు, ట్రాఫిక్ నియంత్రణ, రక్షణ, ఇలా సుమారుగా 3,500 మంది ప్రబంధకులతోటి ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి, పోలీస్ యంత్రాంగం తరపు నుంచి, జిల్లా రెవెన్యూ యంత్రాంగం తరపు నుంచి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా సుమారుగా 3,000 మంది భద్రతా ఏర్పాట్లకి పోలీసు సిబ్బందిని వారు వినియోగించడం జరిగింది. అట్లాగే వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరుగు ప్రయాణం చేయడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు కూడా తీసుకోవడం జరిగింది. మరి అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ముందు రోజు రాత్రే బయలుదేరతారు కాబట్టి బస్సులో వచ్చినా, ట్రైన్లో వచ్చినా వాళ్ళందరికీ కూడా ఉప్పులూరు రైల్వే స్టేషన్ దగ్గరలో వారికి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ దాదాపు ఒక 40 నుంచి 50,000 మందికి అక్కడ కాలకృత్యాలు తీర్చుకోవడానికి, రిఫ్రెష్ అయ్యి అల్పాహారం చేసి రావడానికి తగిన ఏర్పాట్లని అక్కడ చేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 650 మండలాలు, 13,000 గ్రామాల నుంచి, అలాగే అన్ని నగరాలు, బస్తీలు, ఉపబస్తీల నుంచి వచ్చే హిందూ బంధువులందరికీ తగిన ఏర్పాట్లతోటి ఇక్కడ మేము హైందవ శంకరావ సభ ప్రాంత కమిటీ అన్నీ ఏర్పాటు చేసి సిద్ధంగా ఉందని చెప్పి ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాం. జై హింద్. ఒక విషయం చెప్పాలండి, ఈ కార్యక్రమంలో అయోధ్య రామాలయానికి సంబంధించినటువంటి ట్రస్ట్ కోశాధ్యక్షులు గోవిందదేవుపురిజీ మహారాజు పాల్గొంటున్నారు. అలాగే విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు, అంతర్జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ జనరల్ మిలింద్జీ, అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్జీ, అలాగే సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వర శర్మ గారు పాల్గొంటున్నారు. మన ప్రాంతానికి సంబంధించి పరమ పూజ్య శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామీజీ, పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ, పూజ్య శ్రీ 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 కమలానంద స్వామీజీ, పూజ్య విరజానంద స్వామీజీ, శివచైతన్య మాతాజీ, శివస్వామీజీ, శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ, అలాగే జ్యోతిర్మయి అమ్మవారు, దీంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ముఖ్య ప్రధాన కార్యదర్శి
గౌరవనీయులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అలాగే సినీ లిరిక్ రచయిత అనంత శ్రీరాము గారు, అలాగే వనవాసి బంధువులు, అలాగే ఎస్సీ చైతన్య వేదికకు సంబంధించినటువంటి బంధువులు అనేక మంది ఈ కార్యక్రమంలో మార్గదర్శనం చేస్తున్నారు. వస్తున్నటువంటి ప్రముఖులు వీరంతా కూడా అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 150 మంది స్వాములు కూడా వేదిక మీద ఉంటారు. రాజకీయాలకి అతీతంగా ఏ రాజకీయ నాయకులు కూడా వేదిక మీద లేకుండా వాడు విఐపి గ్యాలరీలో ఉంటారు. కేవలం వక్తల్లో కానీ వేదిక మీద ఆశీనులు అయ్యేవారిలో కానీ కేవలం రాజకీయాలకు సంబంధం లేని ధార్మిక మహాత్ములు, అలాగే సామాజిక ధార్మిక వ్యక్తులు, విశిష్ట వ్యక్తులు మాత్రమే వేదిక మీద ఉంటారు. దాంతోపాటుగా మరొక ముఖ్య విషయం మీ ముందుంచాలి. ఈ కార్యక్రమానికి 150 ఎకరాల స్థలాన్ని పార్కింగ్గా ఈ కేసరపల్లిలో ఉన్నటువంటి రైతు మహాత్ములు అందించారు. వారి పంటలను కూడా ఆపుకుని 3 నెలల క్రితం వేసిన పంటలను కూడా వారే స్వయంగా దున్ని, అలాగే 2 నెలల నుంచి పంటలు వేయవలసిన భూములు కూడా పంటలు వేయకుండా ఆపి ఈ లక్షలాదిగా వస్తున్న వాళ్ళందరికీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం కోసం ఆ స్థలం అంతా కూడా చదును చేసుకోవడం కోసం మాకు అందించి ఈ కార్యక్రమం విజయంలో తొలి అడుగుని వారు వేశారని మేము భావిస్తున్నాము. ఈ పత్రికా సభాముఖంగా నేను మాకు సహకరించినటువంటి రైతులందరూ పెద్ద హృదయానికి, ఆ ధార్మిక భక్తికి నిష్ఠకి కూడా మేము విశ్వ హిందూ పరిషత్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాత్రికేయ మిత్రులకు ఒక విన్నపము, ఎవరైనా బైట్స్ తీసుకోవాలి అని అనుకుంటే వేదిక మీద ఉండేటటువంటి వారితో మాత్రమే ఆ బైట్స్ తీసుకోవాలి. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన వీళ్ళకు మాత్రం ఉంటుంది కనుక వీళ్ళతో మాత్రమే తీసుకోవాలి. వేరే ఎవరితోనైనా తీసుకుంటే కనుక అది కొంచెం ఇబ్బంది అవుతుంది. కనుక వేదిక మీద ఉండేటువంటి వాళ్ళతో మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా పాత్రికేయ మిత్రుల యొక్క విజ్ఞాపన మేరకు వేదిక పైన పెద్దలు వస్తారు, వేదిక పైన కూడా బయట తీసుకోవచ్చు. జై శ్రీరామ్. ఎవరైనా ఏమైనా ప్రశ్నలు? విశ్వ హిందూ పరిషత్ ఉద్యమం చేయడము, సభలు పెట్టడము సాధారణమైన విషయం. ఇందాక మనం చెప్పుకున్నప్పుడు అనేక దాడులు జరుగుతున్నాయి గతం నుంచి కూడా. ఆ ప్రతి సందర్భంలోనూ స్పందిస్తున్నాం. ఈ తిరుమల లడ్డు అనే విషయం వచ్చేటికి ఇది జాతీయంగా దీని ప్రభావం ఉన్నది. కాబట్టి కేంద్రీయ విశ్వ హిందూ పరిషత్తు పెద్దలు ఆలోచించారు, ఇది జాతీయ స్థాయిలోకి సమయం ఆసన్నమైంది కాబట్టి దేవాలయ విముక్తి పోరాటం ప్రారంభించాలి. కాబట్టి ఇది ఎక్కడి నుంచి ప్రారంభిద్దాం అనేది అనేక విషయాలు చర్చించిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఎందుకంటే తిరుమల లడ్డు జరిగిన అపచారం విషయంలో దేవాలయాలకు జరుగుతున్న ద్రోహం ప్రతి ఇంటికి వెళ్ళింది. కాబట్టి ముందు చేసే సభ సక్సెస్ఫుల్గా చేసుకుని మిగతా చోటకు వెళ్ళాలి అనే ఉద్దేశంలో ఇది ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నామంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది కాదు, ఇది యావత్ జాతికి సంబంధించింది, హిందూ సమాజానికి. ఇది దేశవ్యాప్తమైన ఉద్యమంలో భాగంగా ఇక్కడ జరుగుతోంది. ఇక్కడ సరైన వాతావరణము ఇప్పుడు ఉన్నది కాబట్టి వెంటనే ప్రారంభించగలిగాము. ఈ నిర్మాణం చేయడానికి కావాల్సిన సమయం తక్కువ సమయంలో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లొచ్చు. ఇది సక్సెస్ ఎప్పుడైతే చేసామో మిగతా రాష్ట్రాల మీద దీని మీద ప్రభావం ఉంటుంది. అన్ని రాష్ట్రాలు కూడా మా లక్ష్యం ఏమిటి అని చెప్పండి, ఇది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఇది మా లక్ష్యం కాదు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వము ముందుకొచ్చి ఈ చట్ట సవరణ చేసే విధంగా సమాయత్తం సమాజం నుంచి చేయడం అనేది మా లక్ష్యం. సమాజం ఏం కోరుకుంటుందో ఇందాక మీకు స్పష్టంగా చెప్పాము. విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమము వేదిక మీద విశ్వ హిందూ పరిషత్తే ఉంటుంది, ధార్మిక స్వామీజీలే ఉంటారు, రాజకీయ నాయకులు ఉండరు. అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలని మేము వెళ్ళి కలిసాము, ఎమ్మెల్సీని కలిసాము, ఎంపీలు 25 మందిని కలిసాము, మంత్రుల్ని కలిసాము, ముఖ్యమంత్రి గారిని కలిసాము, ఉప ముఖ్యమంత్రి గారిని కలిసాము, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అందరినీ కలిసాము. కాబట్టి కార్యక్రమం యొక్క సమాచారం చెప్పాము, ఆహ్వానించాము. అంతవరకునే ఇందులో దీనికి సంబంధం తప్ప రాజకీయపరమైన ఏ అంశం ఇందులోకి రానివ్వము. ఇది దేవాలయ పోరాటము. అనేక పార్టీలు విశ్వ హిందూ పరిషత్తులో ఉంటాయి. మా అధ్యక్షుల్లో ఒక పార్టీ వారు ఉండొచ్చు,
మా కార్యదర్శిలో ఇంకో పార్టీ వారు ఉండొచ్చు, మా కోశాధికారి ఇంకో పార్టీ వాళ్ళు ఉండొచ్చు. పార్టీ అనే ప్రమేయం విశ్వ హిందూ పరిషత్ స్వీకరించదు. కాబట్టే మేము ఇందాక చెప్పినట్టు వేదిక మీద కూడా ధార్మికమైన వ్యక్తులే ఉంటారు. రాజకీయ పార్టీలకు అవకాశం ఇస్తే ఒక పార్టీ అవకాశం కోసం చేసామనే వాతావరణం వస్తుంది. కాబట్టి అనేక అనుమానాలు అయోధ్య ఉద్యమంలో ఉండొచ్చు. ప్రారంభించినప్పుడు ఏదో వేరే ఆ వాదంతో ఉన్నటువంటి ఆ సిద్ధాంతంతో ఉన్నటువంటి భాజపాకి బలం కూర్చడం కోసం చేస్తున్నారేమో అయోధ్యను అనిపించవచ్చు. కానీ మా లక్ష్యం మాత్రం 498 సంవత్సరాల బానిసత్వాన్ని పారద్రోలడం, ఆ బానిస చిహ్నాన్ని తొలగించడము, అక్కడ పరమ వైభవ స్థానంలో రాముని యొక్క ఆలయ నిర్మాణం చేయడము. మాకు అందులో ఎవరికి మైలేజ్ వస్తుంది, ఎవరు నష్టపోతారు ఇవి మేము ఆలోచించాల. అయోధ్యలో ఆలయమే ఆలోచించాము. ఈవేళ కూడా మాకు మైలేజీలతో సంబంధం లేదు. దేవాలయాల స్వయం ప్రతిపత్తే మా ధ్యేయం. ये जो मंदिर जो चलाने के लिए स्वायत्त ऑटोनमस बोर्ड को देना जो ये लक्ष्य है, पहले से विश्व हिंदू परिषद का ये ओपिनियन है, पहले से आज नहीं। जो जैसा चर्चेस है, जैसा मस्जिदें है, वैसा ही हिंदू टेम्पल्स को मैनेजमेंट करने के लिए एक ऑटोनमस बॉडी रहना जो पहले से है। आज पवन कल्याण बोल रहे अच्छा है, उसको स्वागत करते, उतना ही है। देश भर में लगना है, केवल आंध्र प्रदेश में नहीं, देश भर में जो कॉमन सिविल कोड जो है देश भर में लागू होना है। हमारा वो विश्व हिंदू परिषद का डिमांड है। ఒకటి, ప్రభుత్వంతో సంఘర్షణ కాదు. రెండు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్థానిక అంశాలు ప్రధానమైన అంశాలుగా వస్తాయి. ఇదే అక్కడ జరిగిందనుకోండి, మన హైదరాబాద్లో జరిగిందనుకోండి, తెలంగాణలో మొన్న అమ్మవారి విగ్రహం ఎక్కడ దాడి జరిగింది వస్తుంది. 20 నిమిషాల్లో హిందువులు లేపేస్తామన్న విషయం మీద వస్తుంది. కాబట్టి భాగ్యనగర్ టెంపుల్కి అవమానం మీద వస్తుంది. అక్కడ జరుగుతున్నటువంటి ఆ రాయితీల విషయంలో వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు మేము ప్రస్తావన చేయడం అంటే, ఇక్కడ సమాజం ఇబ్బంది పడుతున్నప్పుడు, ఇక్కడ సభ జరుగుతోంది కాబట్టి ఇక్కడ సమాజం ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ప్రధాన అంశాలు అవుతాయి. కాబట్టి మేము ఇవాళ దేవాలయాల్లో చట్ట సవరణ జరిగేలోగా స్థానికంగా చేయవలసింది ఇక్కడే ప్రస్తావన చేయాలి మేము, ఇక్కడ సభ జరుగుతున్నప్పుడు. కాబట్టి ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్య దేవాలయాల్లో అన్యమతస్తులను తొలగించండి. ఇది మీడియా మిత్రులందరికీ తెలిసి సహేతుకమైనదే. ఇది దేవాలయాల్లో రాజకీయ నాయకులు వేయకండి, ఇది సహేతుకమైందే. నాస్తికులు తీసుకొచ్చి అక్కడ పెట్టకండి. రేపు ప్రొద్దుట ఆ మతంతో సంబంధం లేని అన్యమతస్తులు ట్రస్ట్ బోర్డులో పెట్టకండి. వాళ్ళ చేతిలో హిందూ దేవాలయాలు పెట్టకండి. ఇవాళ ముఖ్యమంత్రిగా ఒక హిందూ ఉన్నారు అనుకుందాము, అప్పుడు ఈ దేవాలయాల విషయంలో ఆయనకి శ్రద్ధ ఉందనుకుందాము, దేవాలయాలకు సహకారం ఉంటుంది, అవి బాగుపడాలని కోరుకుంటారు. హిందువు అయ్యుండి ప్రాక్టీసింగ్ హిందువు కాదు నాస్తికుడు ఉన్నారనుకుందాం ముఖ్యమంత్రిగా, అప్పుడు ఆయనకి దేవాలయాల మీద ఇంట్రెస్ట్ ఉండదు, దీని యొక్క వృద్ధి విషయంలో ఆలోచన ఉండదు. ఒకవేళ ఈ ముఖ్యమంత్రి స్థానంలో ఒక క్రైస్తవుడో మహమ్మదీడో ఉన్నారనుకోండి, వీటిని ఎలా పడగొట్టాలని ఆలోచన చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళ గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి. కాబట్టి కాఫీర్ సిద్ధాంతము సైతాన్ సిద్ధాంతంతో ఉన్న వ్యక్తి ఒకవేళ వచ్చారనుకోండి, దేవాలయాల పరిస్థితి ఏమిటి? ఈ దేవాలయాలు వాళ్ళ చేతిలో పెట్టేసి ఎండోమెంట్ ఉంది అని వదిలేస్తే. కాబట్టి మా ఉద్దేశము దేవాలయాలను అందించేయండి సమాజానికి, సమాజం చూసుకుంటుంది. దేవాలయ ఆస్తులు స్వాధీనం అయిపోయాయి, పరాధీనం అయిపోయాయి, వాటిని వెంటనే వెనక్కి తీసుకోండి. ఇవన్నీ చట్ట సవరణ జరిగే లోపల జరగవలసినవి. అలాగే దేవాలయాల యొక్క ఆదాయాన్ని దేవాలయం ద్వారా ధార్మిక ప్రచారానికే ఉపయోగించండి. హరిజన గిరిజన ఉపేక్షిత మత్స్యకార బస్తీలో దేవాలయాల నిర్మాణం చేయండి. కూలిపోతున్న దేవాలయాలను పునరుద్ధరించండి. అక్కడ ఉన్న హరిజనులకి గిరిజనులకి మత్స్యకార బంధువులకి అర్చకులుగా పురోహితులుగా శిక్షణ ఇవ్వండి, వాళ్ళ దేవాలయాలు వాళ్ళు నిర్వహించుకోవడానికి. ఇవి దేవాలయాలు చేయవలసిన పని. తిరుమలలో చెరువులు బాగు చేయడము, లేదా తిరుమలలో సిమెంట్ రోడ్లు వేయడము, తిరుమలలో పార్కులు ఏర్పాటు చేయడము, ఇది కాదు దేవాలయాలు చేయవలసిన పని. అది చేయడానికి ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి హిందూ దేవాలయాల యొక్క ధనాన్ని హిందువుల ప్రచారానికే, ధర్మ ప్రచారానికి ఉపయోగించాలి. ఇప్పటివరకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో స్పష్టంగా ఉంది ఎంత % ఉద్యోగులకు ఖర్చు పెట్టాలి అని. దానికి అసాధారణమైన పద్ధతిలో ఖర్చు పెట్టేస్తున్నారు, పర్సెంటేజ్ సంబంధం లేకుండా చేసేస్తున్నారు. యాక్ట్ చూడండి, యాక్ట్లో ఎంత % ఖర్చు పెట్టచ్చని ఉందో చట్ట సవరణ జరిగేలాగా అంతే ఖర్చు పెట్టండి, మిగతాది ప్రభుత్వం ఇవ్వండి. అక్కడ ఉన్న అర్చకుడు 100 సంవత్సరాల నుంచి ఉంటాడు, 40,000 జీతం ఇస్తారు. అక్కడ ఉన్నటువంటి ఈఓ గారు 15 సంవత్సరాల క్రితం ఉద్యోగంలోకి వస్తారు, 2.5 లక్షల జీతం ఇస్తారు. కాబట్టి ఈయనకి తిరగడానికి మోటార్ సైకిల్ లోన్ కూడా ఉండదు, ఈయన తిరగడానికి 25 లక్షల కారు ఉంటుంది. మేము వాళ్ళకి ఇవ్వడానికి సౌకర్యం తప్పుపట్టడంలా, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం ఇవ్వాలి వారికి. దేవాలయ హుండీలోంచి ఇవ్వకూడదు, ఇది కూడా వెంటనే సవరణ చేయండి అన్నది.
ఖచ్చితంగా టైంలో అండి. ప్రభుత్వం నెత్తి మీ కత్తి పెట్టం. మీ అనకండి. ఇవాళ ఇది అయ్యాక చెప్తా. మాకు అనుబంధంగా ఉన్న బీజేపీ అన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా మా సిద్ధాంతం అనుబంధంగానే వచ్చారు. కాబట్టి ఈ సిద్ధాంతం అర్థం చేసుకుంటే అన్ని పార్టీలు వస్తాయి. అది అర్థమయ్యే వరకునే. అది కూడా ఉదాహరణ, అయోధ్యలో మేము హిందూ ఫండమెంటలిస్టులము, మత ఛాందసవాదులము, అభివృద్ధి నిరోధకులము, హింసావాదులము, ఇన్ని ముద్రలు వేసిన పార్టీలన్నీ మొన్న 24 జనవరి 2వ తారీఖున మహావైభవాన్ని చూస్తున్నాము, తరించిపోయాము, తన్మయంలో ఉన్నామని చెప్పిన గొంతుకులు ఇవన్నీ కూడా. అంతకుముందు మమ్మల్ని తిట్టినవే గొంతుకులు. కాబట్టి ఈ ఉద్యమం ప్రారంభంలో అనుమానాలు వస్తాయి. ఇది ఒక వ్యక్తికి ఒక పార్టీకి సంబంధించి కాదు. దయచేసి ఆ కోణంలో ఎవరూ దీన్ని ప్రొజెక్ట్ చేయొద్దు. దేవాలయ పరిరక్షణ కోసం జరుగుతోంది. అన్ని పార్టీలు ముందుకు రావాలి, అన్ని సమాజాలు ముందుకు రావాలి, అన్ని సాంప్రదాయాలు కూడా ముందుకు రావాలి. ఇది మా ఉద్దేశం. ఉత్తరాఖండ్ ప్రయాణం ప్రారంభించిందండి. ఉత్తరాఖండ్లో దేవాలయాల విముక్తి కోసం చట్టం ప్రారంభించారు. మొన్న కర్ణాటకలో కూడా చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ లోపల ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో వస్తాయి పోతాయి, అవి దాని గురించి మనకు అనవసరము. కాబట్టి వచ్చుంటే అక్కడ కూడా జరిగేదని భావించాం మేము. ఈ ఉత్తరాఖండ్తో ప్రారంభించి ఈవేళ 4 రాష్ట్రాలు మేము చేయబోతున్నామని ప్రకటించే ఈవేళ. కాబట్టి కొంతకాలంలో అవి చేస్తాయి. అవి చేసిన తర్వాత ఫలితాలు మిగతా ప్రభుత్వాలు చూస్తాయి. వెంటనే పీకి మీ కత్తి పెట్టడంలా మేము నిజంగా కత్తి పెడుతున్నాం. పీకి మీద అన్యమత ఉద్యోగులు తొలగించడం విషయంలో కత్తి పెడుతున్నాం. దాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే దానికోసం మరో ఉద్యమం చేస్తాం. అలాగే రాజకీయ నాయకులను ట్రస్ట్ బోర్డులో వేయడం విషయంలో మేము వ్యతిరేకిస్తాం. దేవాలయ భూములు ప్రభుత్వం తీసుకుని నష్టపరిహారం ఇవ్వకపోవడంలో మేము వ్యతిరేకిస్తాం. सभी जगह ये आंदोलन चल रहे हैं. हिंदू समाज को जागरण करना, हिंदू समाज में मतांतर के बारे में विषय बताने के लिए हम प्रयास कर रहे हैं. निरंतर प्रयास चलेगा, एक दिन में ख़त्म नहीं होगा. सभी जगह इस मतांतर के विरोध में विश्व हिंदू परिषद ने बहुत बड़ा आंदोलन चला रहे हैं. నేను చెప్తాను, ఒక్క నిమిషం. మా బడుల్లో, మీరు చదువుకున్న బడిలో మీ అబ్బాయికి భగవద్గీత చెప్పించగలరా? భారతదేశంలో ఏ స్కూల్కైనా వెళ్ళండి, చెప్పించగలరా? మరి మా మదర్సాలో ఎలా చెప్పగలుగుతున్నారు ఖురాను? స్వేచ్ఛ ఎవరికి లేదు. మా బడిలో మా పిల్లలకి రాముని యొక్క గుణగణాలు చెప్పగలరా? మరి మీ బడిలో బైబిల్లో ఉన్న గుణగణాలు ఎలా చెప్పగలుగుతున్నారు? మా గుడులకి జిఎస్టీ ఏమిటి? మా గుడులకి 12.5 యూనిట్ ఛార్జ్ ఏమిటి? మా గుడుల ద్వారా నిర్వహించే సేవా సంస్థల్లో ఉన్న ఉద్యోగులకి ఇన్కమ్ ట్యాక్స్ ఏమిటి? మిగిలిన చోట లేకపోవడం ఏమిటి? మేము అయోధ్యకి ఏదైనా ఒక జాతరకి ఉత్సవానికి వెళ్ళాలంటే సెస్సలు ఏమిటి? మిగిలిన వాళ్ళకి యాత్రలకి సబ్సిడీలు ఏమిటి? ఎవరు అన్యాయం పొందుతున్నారో మీకు అర్థమై కూడా ప్రశ్న వేశారు. కాబట్టి అన్యాయం పడుతున్నది హిందువులు. అవును, వాళ్ళే నష్టపోతున్నారు. ప్రపంచంలో ఎక్కడా కూడా మెజారిటీ ఇబ్బంది పడుతున్న దేశాలు ఉండవు, భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి అది పోవాలంటే హిందూ సమాజంలో కూడా మార్పు రావాలి. రెండోది, హిందూ సమాజం దేవాలయాలు నిర్వహించుకునే సమాయత్త సమర్థత కూడా పెంచుకోవాలి. దానికోసం ఈ రోజు నుంచి ప్రయాణం ప్రారంభం. మేము సిద్ధంగా ఉన్నాము. మేము ప్రశ్న కూడా వేస్తున్నాము, ఎందుకు ఇవ్వాల్సి వచ్చాయి వాటిని? ఎంత ఆశతో మీరు తీసుకున్నారు, ఏమీ లేకుండా ఎందుకు ఇస్తున్నారు? ముందు దానికి జవాబు చెప్పాలి. जहाँ मंदिर नहीं है वहाँ मंदिर निर्माण करने से वहाँ लोगों को हिंदू धर्म के ऊपर विश्वास जगाने का एक श्रद्धा केंद्र बनेगा. इसलिए मंदिर निर्माण ज़रूरत है. जहाँ नहीं है वहाँ मंदिर निर्माण करना, वहाँ पुजारी को रखना, ये सब करना है.